బ్యాక్ పెయిన్ గురించి మరికొన్ని డేంజరస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవి తెలిస్తే డెఫినెట్గా మీ ట్రీట్మెంట్ మార్చేస్తారు. హాయ్, దిస్ ఇస్ సతీష్ కడారి, ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ ఫిజికల్ థెరపిస్ట్ ఫ్రమ్ ఆర్మూర్. మిత్ నెంబర్ 4, ఎంఆర్ఐలో ప్రాబ్లం కనబడితే డెఫినెట్గా ప్రాబ్లం ఉన్నట్టేనా? నో, ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ కనబడంత మాత్రాన ఆ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు రీసెర్చ్, కోరిలేషన్ బిట్వీన్ డిస్క్ బల్జ్ అండ్ పెయిన్ ఈజ్ వెరీ లెస్. సో లక్షణాలని, ఎంఆర్ఐలో కనబడే డిస్క్ బల్జ్ అండ్ లక్షణాలని ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. అదర్వైజ్ ఇట్స్ నార్మల్. మిత్ నెంబర్ 5, సర్జరీ జరిగినప్పుడు ఇచ్చే స్పైనల్ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. నో, ఇట్స్ రాంగ్. అది 1 to 2 డేస్లో తగ్గిపోతుంది. స్టిల్ మీ పెయిన్ కంటిన్యూ అవుతుందా? సో మీ స్పైన్లో ఏదో ఒక ఇష్యూ ఉండడం వల్ల అది వస్తుంది. సో మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి. మిత్ నెంబర్ 6, వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. నో, ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేయకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేయండి, మీ స్పైన్ ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది.